పాట పాడేవాళ్ళు ఉన్నట్లయితే పాట ముందుకు వచ్చినట్లయితే పోగొడుతుంది. నన్ను నేను చూసుకుంటూ ప్రభువాని సేవలో ఆనందిస్తున్నా వర్తమానములో నేను నీ వైపు చూస్తూ
పెళ్లి కార్డు ఉందా నీ దగ్గర లేదంటే నేను ముగించేసి ఇవి వస్తే సర్వశ్రీ మానవ సోదరు పాట తెలుగు కుమారుని మాట్లాడుతూ తెలుగు కుమారుని యొక్క వర్తమానము సిద్ధపరచుచున్నది ఎదురుచున్న పక్షిరాజు వర్తమానము ఎదురుచున్న పక్షిరాజు వర్తమానము
నిలబెట్టి కోరస్ పెడితే వాకింగ్ చేద్దాం. మంచి సమయంలో పాట వదిలించుకొని అందరం గొడవ సేవకులైతే చిన్న కోరస్ పాడుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం కనుక వాక్యానికి సంబంధించిన అందరము కూడా మన హస్తంలో పెట్టి ఈ సాయంకాల సమయంలో నిజంగా దేవుడు మనతో మాట్లాడాలన్నా మనలో కూడా మన హస్తములు పరిగెత్తి మాటల్లో వచ్చి మన సృష్టికర్తైనటువంటి దేవుడిని ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా నీకే స్తుతులు నీకే స్తోత్రములు నాయనా. స్తోత్రం స్తోత్రం. సాయంకాల సమయంలో ప్రభువా ఇదిగో ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉండగా ప్రభువా అలనాడు నా తండ్రి అబ్రహాము నా తండ్రి ఎలేజరు పంపించినట్టు ప్రభువా అయా నిజముగా నా తండ్రి బెదురు సైతం గ్రామం నుండి ప్రభువా ఇక్కడ వచ్చి ఉండగా ప్రభువా అయా ఈ కార్యక్రమం అంతట్లో నా తండ్రి ఈ తోడుగా నడిపించమని వచ్చినాను. స్తోత్రము నాయనా. దేవాలయం మా స్వయములు అది ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చి ఉన్నాం ప్రభువా. మాట్లాడే సమయంలో ప్రభువా మాతో మాట్లాడే ప్రభువా. తండ్రి వివాహం అంటే తండ్రి ఓ ప్రభువా నిశ్చయ మాట్లాడాలని వచ్చినాం ప్రభువా. హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో జీవమున్నది నీతి మార్గమందున వెలుగున్నది. యేసుక్రీస్తు నామములో జీవమున్నది నీతి మార్గమందున వెలుగున్నది. యెహోవాలో భక్తులు పాపమందటి నుండి యెహోవాలో భక్తులు పాపమందటి నుండి పశ్చాత్తాపపడుటకు సమయమిదే. పశ్చాత్తాపపడుటకు సమయమిదే. సాయంకాలమందున వెలుగు కలిగినో మహిమకు మార్గము కనుగొంటిని. హల్లెలూయా 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 హల్లెలూయా. సాయంకాలమందున వెలుగు కలిగినో మహిమకు మార్గము
కనుగొంటిని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. మరి అలాగే నిలబడి ఉండగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16 నుంచి 17 వచనం వరకు చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం నుండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యమునకు తన ఆశీస్సులు జోడించునుగాక. తల ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, మీ ఘననామమునకు స్తోత్రం. ప్రభువా, ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయంలో వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రధాన కార్యక్రమానికి ఇటు రీతిగా సమకూర్చినందుకే స్తోత్రం. ప్రభువా, ఇదిగో నా తండ్రి, పరలోకంలో జరగబోయేటువంటి వివాహానికి మాదిరిగా ఉన్నటువంటి నా తండ్రి ఈ భూలోకపు వివాహానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభువా, మీరు రంగం మీదకి రండి. ఇదిగో ప్రభువా, చదువుకున్న వాక్య భాగం నుంచి మరి ఈ ప్రధాన కార్యక్రమంలో మీరే నిలబడి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి వధువుకు, అలాగే వరుడికి, అలాగే ఇరు పక్షాల కుటుంబాలకు ప్రభువా మీ కృపను, మీ క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా తండ్రి, మీ మాటలే నిత్యమైనవి, మీ మాటలే సత్యమైనవి ప్రభువా. నీ మాట తప్ప ఏది కూడా నిజం కాదు ప్రభువా. ప్రతి మాని మాట అబద్ధము, నా మాట మాత్రమే సత్యమని నువ్వు సెలవిచ్చిన దేవుడు ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి అటువంటి జీవము కలిగినటువంటి వాక్యముతో వాళ్ళు దర్శించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను. వాతావరణము, కరెంటు సమస్తాన్ని కూడా మీ స్వాధీనం అందించుకోనండి ప్రభువా. ఇక్కడ మీరు నిలబడి మాట్లాడే ప్రతి మాటను కూడా మేము వినగలిగేటువంటి చెవులను ప్రభువా మాకు దయచేయండి. అలాగే ప్రధాన కార్యక్రమం మొదలుకొని ప్రభువా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షుడు నడిపించి సహాయం చేయమని, మీ నామానికి మహిమకరంగా ప్రభువా వధువులకు ఇద్దరికీ కూడా క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరిగించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మరి పరిశుద్ధులకు, అలాగే బంధువులకు అందరికీ కూడా మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. మరి చేజర్ల నుంచి, అలాగే మరి సహోదరుడు మరి ఆలూరి మరేరాజు వారి కుటుంబ సభ్యులు, అలాగే బంధువులు అందరూ కూడా మా మధ్యకి రావడం నిజంగా చాలా సంతోషం. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆమేన్. మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే నేను మరి వాక్యాన్ని పంచుకుంటాను. ఎందుకంటే మరి సమయం మించిపోతా ఉంది. మరలా మేము దూర ప్రయాణం చేయాలి. అలాగే వర్షం ఉంది, సో వాగులు పొంగుతున్నాయి, పరిస్థితులు బాగలేవు. కాబట్టి మరి త్వరగా ముగించమని మరి మాకు రిక్వెస్ట్ చేశారు. కాబట్టి వారి యొక్క విన్నపాన్ని మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి కొద్ది నిమిషాల్లో నేను ముగిస్తాను. జస్ట్ ఒక 20 నిమిషాలు లేదా అరగంటలో వాక్యం ముగించి మిగిలిన అరగంటలో కార్యక్రమం ముగించేద్దాం. సో 5:30 అయింది కదా, 6:30 కల్లా ప్రోగ్రామ్ ఫినిష్ అవుతుంది. ఓకేనా మీకు? ఇంకా తగ్గించమంటారా? 5:30 అయింది. ఒక అరగంట వాక్యం, అరగంట ప్రధాన కార్యక్రమం. ఆమేన్. లేదు అంటే ఒక 20 నిమిషాలు వాక్యం చెబుతాం. ఓకే, ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం ముగిద్దాం. ఓకే, సో దేవుడు ఎలా నడిపిస్తే అలాగే ముందుకెళ్దాం. అయితే మొట్టమొదటిగా మరి ఈరోజు ప్రధాన కార్యక్రమం ఎవరెవరికి జరుగుతూ ఉంది అని చెప్పంటే, సహోదరుడు మరి పెళ్లి కార్డు నాకు ఉంటే నేను చదవగలుగుతాను. వస్తుందా? రైట్. సో సహోదరుడు ఆలూరి
రాజు. ఓకే, వాళ్ళ నాన్నగారి పేరు ముత్తయ్య. సో సహోదరుడు ఆలూరి ముత్తయ్య అలాగే మరియమ్మ గార్ల కనిష్ట పుత్రుడు. మరి ఆలూరి మరియరాజుకి అలాగే మరి పాలెపోగు యోసేపు అలాగే విజయమ్మ గార్ల కనిష్ట పుత్రిక మరి సహోదరి పాలెపోగు పద్మకి మరి వివాహం అనేది నిశ్చయమైంది. ఈరోజు కార్యక్రమం ఏమిటి అంటే ఇది ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆమేన్. సో రేపు అనగా 14వ తారీఖు వివాహం జరగబోతా ఉంది. ఈరోజు 13వ తారీఖు ఆగస్టు నెల 2025. సో ఈరోజు మనం ప్రధాన కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ప్రధానం అంటే ఏంటి అని అంటే పెళ్లి కొరకు ఇవ్వబడుట. ప్రధానం అంటే ఏంటి? పెళ్లి కొరకు, వివాహం కొరకు ఇవ్వబడుట. వివాహం అంటే ఏంటి అని అంటే వధువులు ఇద్దరు కూడా ఐక్యం అవటమే వివాహమైనది. హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రధానం అనేది వీళ్ళిద్దరిని కూడా ఏకం చేయట్లేదు, కానీ వీళ్ళిద్దరిని కూడా మరి భార్యాభర్తలుగా అది ప్రకటించడానికి ఒక వేదికని ఇది సిద్ధం చేస్తా ఉంది. ఆమేన్. ఇప్పుడు ప్రధానం అయిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా మనం ఏమంటాం అంటే ఇక మీదట భార్యాభర్తలు అంటాం. ఆమేన్. ఎందుకనంటే బైబిల్ ఏం చెప్తా ఉందనంటే యోసేపు మరీకి ప్రధానం చేయబడిన తర్వాత వారిరువురు ఏకము కాకమునుపు అనుంది. ఆ తర్వాత తన భార్య అయినటువంటి మరియా అని రాయబడింది. వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు, కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే కేవలం వాళ్ళకి ఎంగేజ్మెంట్ మాత్రమే అయింది, లేదంటే ప్రధానం మాత్రమే చేయబడింది. పెళ్లి కాకమునిపే బైబిల్ ఏం చెప్తా ఉందంటే మరియా యోసేపుకి భార్య అని పిలువబడతా ఉంది. ఆమేన్. కాబట్టి ఈ ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు సహోదరి మరి పాలెపోగు పద్మ మరి సహోదరుడు ఆలూరి మరియరాజుకి భార్యగా పిలువబడుతుంది. ఆమేన్. కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ఈరోజు మరి ఈ ప్రధాన కార్యక్రమాన్ని మనం జరిగిస్తా ఉన్నాం. దానికంటే ముందుగా కొన్ని విషయాలు దేవునికి వాక్యంలో నుంచి నేను కొన్ని విషయాలు చెప్తాను. మరి ప్రధానంగా మరి సహోదరి పద్మ వినాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇది దేవుని వాక్యం కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తే అది మనకి ఆశీర్వాదం తీసుకొస్తుంది. ఆమేన్. సో ఇక్కడ నేను చిన్న అంశం అదేంటంటే నిర్ణయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆమేన్. సో నిర్ణయం అంటే ఏంటి అని అంటే మనం ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం ఎలా ఉండాలి అని అంటే మనము ఈ రూతుని చూస్తే అర్థమవుతుంది. రూతుని చూసి మనం నేర్చుకోవాల్సిన ప్రధాన అంశం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా నిలబడాలి అన్నది రూతుని చూసి మనం తెలుసుకోవచ్చు. ఆమేన్. సో ఇక్కడ చూడండి, రూతు ఏం చేస్తా ఉంది అంటే తన అత్తతోటి ప్రమాణం చేస్తా ఉంది, లేదంటే తన అత్తతోటి నివసించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆమేన్. ఆమె ఎంత గట్టిగా నిర్ణయం తీసుకుంది అని అంటే చాలా గట్టిగా నిర్ణయం తీసుకుందాం అంటుంది, నేను నీతోనే ఉంటా, నీతోనే జీవిస్తా, నీతోనే మరణిస్తా, మరణం తప్ప మరి ఏది కూడా నన్ను వేరు చేయకూడదు. హల్లెలూయా. సో రూతు ఎంత గట్టిగా నిర్ణయించుకుంది తన అత్తతోటి నివసించాలి అని చెప్పంటే అంత స్ట్రాంగ్ గా ఆమె నిర్ణయము తీసుకొని అదేమంటుందంటే నేను నీతో కూడా వస్తాను, అంత మాత్రమే కాదు నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ రూతు నిర్ణయం తీసుకుంది, చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుంది. ఆమేన్. అంత మాత్రమే కాదు ఆమె ఆ నిర్ణయం తీసుకోవటం వల్ల ఆమెకి ఏమన్నా లాభం వస్తుందా అని చెప్పంటే లాభం లేదు. ఆమెకు మంచి భర్త దొరుకుతాడా? నమ్మకం లేదు. ఆమేన్. ఆమెకి ఏమైనా ఆస్తి వస్తుందా? రాదు. ఎందుకంటే నయోమి అనగా రూతు యొక్క అత్తగారు తన ఆస్తి అంతా కూడా పోగొట్టుకునే అక్కడికి వచ్చింది, మోయాబు దేశానికి. ఆమేన్. సో కాబట్టి మరలా ఆమె తిరిగి తన దేశానికి వెళ్తా ఉంది. కాబట్టి ఇప్పుడు నయోమికి ఏ ఆస్తి కూడా లేదని రూతుకు తెలుసు. హల్లెలూయా. సో కాబట్టి ఈమె ఇంత గట్టి నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే ఆస్తి కోసం మాత్రం ఎంత మాత్రమో కాదు. ఆమేన్. మరి ఎందుకు నిర్ణయం తీసుకుంది ఇంత గట్టి నిర్ణయము అని అంటే సోదరి సోదరా దేవుని ఒక్క వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి మాత్రమే రూతు అటువంటి నిర్ణయం తీసుకుంది. హల్లెలూయా. సో ఈ దేవుని బట్టి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆమెకి కష్టాలే తప్ప సుఖాలు అనేవి ఉండవని ఆమెకు ముందుగానే తెలుసు.
అయినా సరే ఆమె నిర్ణయం తీసుకుందంటే కేవలం దేవుని మాట మీద, లేదంటే దేవుని మీద, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉండటాన్ని బట్టే. కాబట్టి ఈ నిర్ణయంలో మనకి ఏమర్థమవుతోందంటే రూతు యొక్క విశ్వాసం అర్థమవుతోంది. ఈ నిర్ణయంలో మనకి ఏమర్థమవుతోందంటే దేవుని పట్ల రూతుకున్నటువంటి విశ్వాసం అర్థమవుతోంది. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం రూతుకి అని అంటే, వాళ్ళు ఎప్పుడైతే ఆ మోయాబు దేశంలో చాలా కాలం పాటు నివసిస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళ అత్తగారు, వాళ్ళ మామగారు, ఆమె భర్త, వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అతోటి ధర్మశాస్త్రం గురించి బోధ చేస్తూ ఉండేవాళ్ళు. ధర్మశాస్త్రంలో ఏవైతే దేవుని యొక్క కార్యాలు రాయబడ్డాయో అవన్నీ కూడా వాళ్ళ కుటుంబంలో ప్రతిరోజు కూడా వాక్యం మాట్లాడుతూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. అంటే ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన ఉండేవాళ్ళు. ప్రతిరోజు కూడా వాక్య ధ్యానం ఉండేది. ఆ వాక్య ధ్యానం వల్ల, కుటుంబ ప్రార్థన వల్ల ఆమెకు ఏమొచ్చిందంటే వినుటం వల్ల విశ్వాసం వచ్చింది. హల్లెలూయా. సో రూతు నిజానికి ఇశ్రాయేలీయులు కాదు. రూతుకి యెహోవా అంటే ఎవరో తెలియదు. రూతుకి నిజమైనటువంటి దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ ఆమె అన్యురాలైనప్పటికీ, మోయాబీయురాలైనప్పటికీ ఆమెకు దేవుడి గురించి అంత గట్టి నిర్ణయం తీసుకోగలిగేంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రతిరోజు జరిగే కుటుంబ ప్రార్థన వల్ల. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనకి కూడా మన జీవితాల్లో ఆమేన్ దేవుని పట్ల మనం విశ్వాసం కలిగి ఉండాలన్నా, మన బిడ్డల విశ్వాసం ఎదగాలన్నా ఖచ్చితంగా మన ఇంట్లో కూడా, మన గృహాల్లో కూడా ఈ కుటుంబ ప్రార్థన అనేది ఖచ్చితంగా ఉండాలా. హల్లెలూయా. కాబట్టి పద్మాకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, రేపొద్దున వివాహం అయిపోయిన తర్వాత మరి మీరిద్దరు కూడా భార్యాభర్తలుగా మీకు బిడ్డలు పుట్టేంత వరకు కూడా, అలాగే పుట్టిన తర్వాత కూడా ఆమేన్ మీరు ప్రతిరోజు కూడా కుటుంబ ప్రార్థన కలిగి ఉండాలా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, అలాగే ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు మనవి చేస్తా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ రూతు ఆ విధంగా నిర్ణయం తీసుకుంది, చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. సో తీసుకున్న నిర్ణయం వల్ల ఆమె ఏం చేస్తా ఉందంటే మోయాబు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళింది, ఇశ్రాయేల్ దేశంలో ప్రవేశించిన తర్వాత తన అత్తని ఇంట్లో కూర్చోబెట్టి రూతు ఏం చేస్తా ఉందంటే ప్రతిరోజు కూడా పొలానికి వెళ్ళి ఆమె పరిగెరుకుంటా ఉంది. అంటే ఏం చేస్తా ఉంది, రూతు పొలంలోకి వెళ్ళి కష్టపడతా ఉంది, ఎండలో చెమట కారుస్తూ ఆమె కష్టపడుతూ తనని పోషించుకుంటూ తన అత్తను కూడా పోషించాల్సిన పరిస్థితులకు ఆమె ఉన్నది. హల్లెలూయా. సో అటువంటి కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ, అంత కష్టపడుతున్నప్పటికీ తన నిర్ణయాన్ని ఎప్పుడు కూడా ఆమె మార్చుకోలేదు. అరే ఏదో సుఖంగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చూస్తేనేమో పరిగెరుకోవాల్సి వస్తుంది. కోత కాదు, కోత అంటే గుప్పులు వస్తుంది, బస్తలు నింపుకోవచ్చు. కానీ ఆమె ఏరుకుంటుంది అంటే పరిగ. హల్లెలూయా. పరిగ అంటే చాలా విడిచిపెట్టినటువంటి ఆ దుప్పులు ఏదైతే అవి ఏరుకోవటం, అది చాలా తక్కువ ధాన్యం చేకూరుస్తుంది. సో అటువంటి పరిస్థితులు, అటువంటి కష్టాన్ని ఆమె పడుతూ కూడా ఆమె ఎప్పుడూ కూడా తన నిర్ణయం గురించి ఎప్పుడూ బాధపడలేదు. హల్లెలూయా. ఎందుకనంటే ఆమె విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నది. హల్లెలూయా. సో కాబట్టి ఒక నిర్ణయం మనం తీసుకున్న తర్వాత ఆమేన్ ఆ నిర్ణయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా వెనక్కి తీసుకోకూడదు. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం చెప్తాను, నిర్ణయం తీసుకునేటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అని అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా నిర్ణయం తీసుకోవాలి. హల్లెలూయా. మన ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోకూడదు, మన యొక్క ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకోకూడదు, మన యొక్క తెలివితేటలను బట్టి, లేదంటే ఈ నిర్ణయం తీసుకుంటే మనకు లాభం వస్తుంది, ఈ నిర్ణయం తీసుకుంటే మనకు నష్టం వస్తుంది కాబట్టి లాభం వచ్చే నిర్ణయం తీసుకుందాం, ఈ విధంగా తర్జన భర్జన చేసి మనం నిర్ణయం తీసుకోవడం కాదు. ఆమేన్. రూతు చూసి మనకి ఏమర్థం అవ్వాలంటే మనం తీసుకున్న నిర్ణయం ఎలా తీసుకోవాలంటే దేవుని వాక్యాన్ని బట్టి తీసుకోవాలా. హల్లెలూయా. సో ఆ విధంగా మనం దేవుని వాక్యాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నప్పుడు మనకది ఫస్ట్ లో కష్టపడవచ్చు, కానీ నీవు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందంటే రూతుని ఏ విధంగా దేవుడు ఆశీర్వదించాడో ఆమేన్ నిన్ను కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో రూతు తీసుకున్న నిర్ణయం బట్టి ఆమె కష్టపడతా ఉంది, పరిగెడతా ఉంది, చాలా ఇబ్బందులు పడతా ఉంది, కానీ దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, దేవుడు ఆమెను దర్శించాడు, దేవుడు ఆమెను విశ్వాసాన్ని గుర్తించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ బోయజు దగ్గరికి ఆమె తీసుకుని వచ్చాడు. బోయజు చూసిన వెంటనే ఆ రూతుతోటి ఆయన లవ్లో పడిపోయాడు. వెంటనే ఇప్పుడు ఆయన ఏమంటాడంటే బోయజు ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. సో కాబట్టి ఎప్పుడైతే
ఆమె బోయజును పెళ్లి చేసుకుందో ఆ కోల్పోయినటువంటి తన ఆస్తిని ఆమె పొందుకుంది. అలాగే బోయజు ద్వారా తన భర్త ద్వారా కలగనటువంటి సంతానాన్ని బోయజు ద్వారా ఇప్పుడు సంతానాన్ని కూడా ఆమె కలిగిస్తా ఉంది. హల్లెలూయా. సో ఇదంతా కూడా ఆమెకి దేని వల్ల కలిగిందంటే రూతు తీసుకున్నటువంటి దైవ చిత్తానుసారమైనటువంటి నిర్ణయం. హల్లెలూయా. సో అటువంటి నిర్ణయం వల్ల ఆమెని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఎవరి గర్భవాసాన్ని వచ్చాడంటే ఈ రూతు ద్వారా వచ్చినటువంటి ఆ లైన్ లోనే. ఆమేన్. బోయజుకి రూతు ద్వారా పుట్టినటువంటి కుమారుడు, ఆ కుమారుడికి పుట్టినటువంటి కుమారుడు యొక్క కుమారుడు ద్వారా ఆ లైన్ లోనే యేసుక్రీస్తు కూడా జన్మించాడు. హల్లెలూయా. కాబట్టి చూడండి, అటువంటి ఆశీర్వాదాన్ని రూతు పొందుకున్నదంటే దానికి కారణం ఏంటంటే దైవానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని బట్టి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన నిర్ణయాలు కూడా ఆ విధంగానే ఉండాలి, వాక్యానుసారంగా మనం నిర్ణయాలని తీసుకోవాలి. ఆమేన్. అలాగే చివరిగా ఇంకొంచెం నేను ముగిస్తాను. అదేంటంటే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏంటో నిర్ణయం అంటే, నేను సర్వ మానవాళి పాపం కొరకు నేను సిలువ ఎత్తుకుంటాను, నేను కొరడా దెబ్బలు తింటాను, నేను అవమానాలు భరిస్తాను, నేను మరణిస్తాను, నా రక్తాన్ని కారుస్తానని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నిర్ణయం తీసుకున్నాడు అని అంటే గెత్సెమనే తోటలో ఆయన నిర్ణయం తీసుకున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. పోయి ఆయన ఎవరు ప్రార్థన చేస్తున్నాడంటే, తండ్రి నా ముందున్నటువంటి ఈ గిన్నె అనగా నా ముందున్నటువంటి ఈ శ్రమలు, ఈ శోధనలు, ఈ బాధ, ఈ మరణం అనేది నన్ను మించి ఉన్నది. ఆమేన్. నాకు చాలా కఠినంగా ఉన్నది. నీ చిత్తమైతే దీన్ని తీసేయరాదు. ఆమేన్. ఈ మరణాన్ని తప్పించగలవా? నువ్వు తప్పించవచ్చు అని నేనేం కోరుకుంటానంటే, నా ఇష్టం కాదు, నాకైతే ఇది తప్పించుకోవాలని ఉంది, మరణాన్ని తప్పించుకోవాలని ఉంది, బాధను తప్పించుకోవాలని ఉంది. అయితే నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే నెరవేరుగాక. హల్లెలూయా. సో ఆ విధంగా ఆయన తర్జన భర్జన పడుతున్నాడు. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంటే 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో ఆయన గోసాడుతున్నాడు, భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో నాకు రాబోయేటువంటి శ్రమని తలుచుకుంటా ఉన్నాడు. ఆయన తలుచుకుంటూ దేవుడితో మాట్లాడుతూ, ప్రభువా ఇది తప్పిస్తావా తండ్రి, ఇది తప్పించుకోవచ్చు నేను అని అడుగుతున్నాడు. మళ్ళీ అంటానంటే నా చిత్తం అవుతుంటే నీ చిత్తం అంటున్నాడు. మళ్ళీ వస్తున్నాడు, శిష్యుల దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఆయన వచ్చి నాతో కలిసి మీరు ప్రార్థన చేయండి. ఆమేన్. సో దేవుడే ప్రార్థన సహాయాన్ని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈరోజు మనం కూడా ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలి. మన భర్త కోసం ప్రార్థన చేయాలి, మన భార్య కోసం ప్రార్థన చేయాలి, మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి, మన పిల్లలు మన కోసం ప్రార్థన చేయాలి. ఇలాగ ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అందుకోసం యేసుక్రీస్తు అటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఆ గెత్సెమనే తోటలో ఆయన గోదాడుతున్నాడు, పోరాడుతూ ఉన్నాడు. ఎవరితో పోరాడుతున్నాడు అంటే శత్రువుతో కాదు, తనతోనే తాను పోరాడుతూ ఉన్నాడు. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు పోరాటం చేశాడు. ఎవరితో అంటే తనతోనే తాను పోరాటం చేశాడు. ఏంటంటే తన సొంత చిత్తంతో ఆయన పోరాటం చేసి తన సొంత చిత్తం మీద గెలిచి ఆయన తన సొంత ఇష్టాన్ని తీసుకుపోయి దేవుడికి అప్పగించాడు. హల్లెలూయా. ఇదిగో తండ్రి నా ఇష్టం కాదు నీ ఇష్టమే అన్నాడు. చివరికి 3వ సారి ప్రార్థన చేసి ఏం లేచాడు, తిరిగి లేచి అయ్యా ఇక నాది ఇష్టం కాదు నీ ఇష్టమే, నువ్వు వెళ్ళమంటావు సిలువకి, నేను వెళ్ళిపోతా అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. సిలువ ఎక్కాడు, ఆయన రక్తం కార్చాడు, మనందరి కోసం ఆయన పాపిగా మారాడు. హల్లెలూయా. నిజానికి పాపము లేని దేవుడు ఆయన, అసలు రవ్వంత పాపం కూడా లేని వ్యక్తి ఆయన. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు సవాల్ చేశాడు, ఏమనంటే నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా? హల్లెలూయా. సో అటువంటి వ్యక్తి పాపిగా మారాడు. ఆ కల్వరి సిలువలో ఈ లోకం యొక్క పాపం అంతా కూడా ఆయన మీద పెట్టడానికి ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి ఆయన పాపిగా మారాడు. కాబట్టి దేవుడు ఆయన్ని వదిలేశాడు ఆ కల్వరి సిలువలో ఉన్నప్పుడు. అందుకని అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచింది. అంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయింది. యేసుక్రీస్తు చనిపోవడానికి ముందు ఏం జరిగిందంటే దేవుని ఆత్మ యేసుక్రీస్తు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ విధంగా బాధపడ్డాడు ఆయన. మరణం రుచి చూశాడు, వేదన రుచి చూశాడు, బాధని అవమానాన్ని రుచి చూశాడు. ఎందుకనంటే ఆయన తీసుకున్న నిర్ణయం కోసము. హల్లెలూయా.
హెచ్చమైన తోటలో నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొరడాలతో కొట్టాడు. ఆయన ఎప్పుడు బాధపడలేదు, అర్రే తప్పు నిర్ణయం తీసుకున్నానే అనుకోలేదు. ఆయన జుట్టుబట్టి పీకారు, అప్పుడు కూడా ఆయన నేను తప్పు నిర్ణయం తీసుకున్నాను అనుకోలేదు. కొరడాలతో కొడుతున్నారు, అప్పుడు కూడా ఆయన బాధపడలేదు తను తీసుకున్న నిర్ణయం గురించి. ఎందుకంటే ఆయన దేవుని చిత్తానికి లోపడ్డాడు. దేవుని చిత్తానుసారంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి ఆ నిర్ణయానికి ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు, ఎప్పుడు కూడా ఆ నిర్ణయం మార్చుకోలేదు. హల్లెలూయా. అయితే దానివల్ల ఆయనకు ఒరిగింది ఏమిటి, ఆయనకు వచ్చింది ఏమిటి? బాధలు వచ్చినాయి కదా, మరణం వచ్చింది కదా అని అనవచ్చు. అయితే మరణం తర్వాత ఆయన దేవుడు మరలా తిరిగి లేపాడు. హల్లెలూయా. ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన మరణం వచ్చింది కరెక్టే, అని ఆ మరణాన్ని తిరిగి దేవుడు మరలా జీవంగా మార్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన ఎంత కిందకి దిగి వెళ్ళాడో అంతకంటే ఎత్తుగా ఆయన తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఎంత ఎత్తుగంటే బైబిల్లో రాయబడింది, ఆయన పరలోకాన్ని కూడా కిందకి తల వంచి చూడాల్సిన స్థితిలో దేవుడు వచ్చాడు ఆయన. హల్లెలూయా. సో అంతగా దేవుడు యేసుక్రీస్తుని హెచ్చించడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు తీసుకున్నటువంటి దైవానుసారమైనటువంటి నిర్ణయమైనది, వాక్యానుసారమైన నిర్ణయమైనది. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. అయితే ఆ నిర్ణయం అనేది దేవుని వాక్యానుసారంగా ఉన్నదా లేదా? హల్లెలూయా. సో అది మనం పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి కనుక అది దేవుని వాక్యానుసారంగా ఉన్న నిర్ణయమే అని కనుక మనం రూఢిపరుచుకుంటే ఇక ఆ నిర్ణయ విషయంలో మనం ఎన్నడూ కూడా వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల ఒకవేళ నీకు నష్టం వచ్చినా, దానివల్ల ఒకవేళ నీకు అవమానాలు వచ్చినా, ఏదొచ్చినా సరే చివరికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సహోదరి పద్మ మరి సహోదరుడు మర్యారాజుని, ఆలూరి మర్యారాజుని వివాహం చేసుకోవాలని చెప్పి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ నిర్ణయం ప్రకారంగా ఆమె చివరి వరకు కూడా నిలబడాల. హల్లెలూయా. సో నయోమి తోటి రూతు ఏమంటుందంటే, ఇదిగో మరణము వేరు చేసేంత వరకు, ఎంతవరకు ఉంటాను నీతోటి, నేను మరణము నిన్ను వేరు చేసేంత వరకు నేను నీతోనే ఉంటా. ఒకవేళ అంతకు ముందే అంటే మరణం రాకముందే నువ్వు నాకు వద్దు అని చెప్పి నేను వచ్చానా, దేవుడు నన్ను శపించును కాక. హల్లెలూయా. సో అటువంటి గట్టి నిర్ణయం తీసుకుంది. అలాగే ఈరోజు ప్రియ సహోదరి పద్మ వివాహం చేసుకోవాలని సహోదరు రాజుని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం విషయంలో ఇక ఎంత మాత్రం కూడా వెనక్కి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకనంటే ప్రియ సహోదరు మీరు గమనించండి, ఒక కారు కొనడం మనం నిర్ణయం తీసుకుంటే దాని విషయం మనం వెనక రావచ్చు. ఈ కారు కాదండి వేరే కారు కొనవచ్చు అనుకోవచ్చు. ఇంకొక ఏదైనా వస్తువు కొన్నా అని చెప్పి మనం నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఇది కాదు వేరేది కొన్నా అని చెప్పి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వివాహం విషయంలో అలా కాదు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ఒక్కసారి నీకు వివాహం జరిగిందా, దెర్ ఈజ్ నో డివోర్స్మెంట్, అక్కడ విడాకులనే ప్రసక్తే లేదని చెబుతాం. హల్లెలూయా. విడాకులు తీసుకోవడం అనేది అది దేవునికి హేయమైన చర్య, దేవునికి అయిష్టమైన కార్యమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కాబట్టి నిర్ణయం తీసుకోముందే నువ్వు ఆలోచించాలి. ఇది ఆలోచించిన వన్స్ డిసైడ్ అయ్యావా వివాహం విషయంలో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని, ఇక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత నో టర్నింగ్ బ్యాక్, వెనక్కి తిరగడానికి వీలే లేదు. మళ్ళీ చెప్తున్నాను, వివాహం అనేది వన్ వే ట్రాఫిక్. వివాహం అనేది ఒకవైపు మాత్రం ప్రయాణం ఉంటుంది. మళ్ళీ తిరిగి వెనకరానికి వచ్చే మార్గము ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సహోదరి మరి పద్మ తన యొక్క నిర్ణయాన్ని తెలియజేయడానికి ఇక్కడికి వచ్చింది. సో తర్వాత మరి మన కార్యక్రమం ముందుకు తీసుకెళ్దాం. మరి ఈ సమయంలో మరి నా వాక్యాన్ని మాటలు ముగిస్తా ఉన్నాను. ఈ సమయంలో సహోదరి పద్మ ఒకసారి లేచి నిలబడి మరి ఈరోజు మరి చేజల గ్రామం నుంచి సహోదరుడు ఆలూరి రాజు యొక్క బంధువులు కొన్ని బహుమానాలు తీసుకొని వచ్చారు. అవన్నీ కూడా మరి స్వీకరించడం ద్వారా మరి రాజుని నేను పెళ్లి చేసుకోవడానికి నాకు అంగీకారమే అన్న విషయాన్ని మరి ముందుగా మనం వధువు నుంచి అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వివాహం అనేది బలవంతంతో కూడింది కాదు, ఇష్టానుసారంగా చేసేది, ఇష్టపూర్తిగా చేసేది. కాబట్టి మరి ప్రధాన కార్యక్రమానికి మనం ముందుకు వెళ్ళబోయే ముందు మనం నిజానికి మరి సహోదరి పద్మ యొక్క మరి కన్సెంట్ తీసుకోవాలి, ఆమె యొక్క సమ్మతిని మనము తీసుకోవాలి. కాబట్టి
పెద్దల ముందు, సంఘం ముందు, దేవుని ముందు మరి దైవ సేవకుడిగా నేను సహోదరి పద్మను అడుగుతున్నాను. మరి సహోదరుడు ఆలూరి రాజుని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా సహోదరి పద్మ? ఇష్టమేనా? వెరీ గుడ్. సో సహోదరి తన సమ్మతిని తెలియజేసింది కాబట్టి మరి ఈ సమయంలో మరి మనం ప్రార్థన చేసి ఈ ఫలహారాలు, ఈ బహుమతులు తీసుకొచ్చారు కదా, వీటన్నిటి కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత వస్త్రాలు కూడా తీసుకొచ్చారు, అంటే చెప్తారు తర్వాత ఏమేమి తీసుకొచ్చారో మీరు చెప్తారు. సో చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత మరి ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామనకు స్తోత్రం ప్రభువా. ఇదిగో నాయన, నిర్ణయం గురించి మాతో మాట్లాడావు ప్రభువా. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఆయన రూతు వెనక్కి వెళ్ళలేదు ప్రభువా. అలాగే ఈ భూమి మీద మీరు శరీరం ధరించి ఉన్నప్పుడు ప్రభువైన యేసు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి మీరు ఎల్లప్పుడూ కూడా కట్టుబడి ఉన్నారు తండ్రి. అది కష్టమైనా సరే, బాధ అయినా సరే, ఇరుకైనా సరే, ఆఖరికి మరణమైనా సరే అయ్యా ఆ నిర్ణయం నుంచి నువ్వు వెనక్కి వెళ్ళలేదు ప్రభువా. అలాగే రూతు కూడా తన అత్తను విడిచిపెట్టి వెళ్ళలేదు ప్రభువా. ఆయన అటువంటి గొప్ప స్థిరమైనటువంటి నిర్ణయాన్ని వారు తీసుకుని ఉన్నారు ప్రభువా. కనుకనే రూతును నువ్వు దీవించావు నాయన. అలాగే ప్రభువైన యేసుక్రీస్తుని నువ్వు అత్యంత ఎత్తుగా హెచ్చించావు ప్రభువా. అలాగే ఈరోజు మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది వాక్యానుసారమైనటువంటి నిర్ణయం అయి ఉండాలని మాతో మాట్లాడావు ప్రభువా. ఆ వాక్యానుసారమైనటువంటి నిర్ణయం మేము తీసుకున్నప్పుడు ప్రభువా నీవు మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా దీవించడానికి బద్దుడే ఉన్నావు ప్రభువా. ఈ సమయంలో సహోదరి పద్మ ఇదిగో నాయన మరి అటువంటి ఒక దైవిక చిత్తానుసారమైన నిర్ణయాన్ని ప్రభువా తన వివాహ విషయంలో తీసుకుని ఉన్నది. తన నిర్ణయాన్ని, తన అంగీకారాన్ని సహోదరుడు రాజుని వివాహం చేసుకోవడానికి, మరే రాజుని వివాహం చేసుకోవడానికి అయా మరి సంఘం ఎదుట, పెద్దల ఎదుట, అయా దేవుని ఎదుట, అలాగే దేవుని సంఘ కాపురి ఎదుట ప్రభువా తన యొక్క ఇష్టాన్ని తెలియజేసింది ప్రభువా. ఇదిగో నాయన ఇది మొదలుకొని ఇదిగో నాయన సహోదరి పద్మను దీవించండి, ఆశీర్వదించండి. అయా తండ్రి సహోదరుడు రాజుని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయంలో ప్రభువా సహోదరుడు రాజు పంపించినటువంటి బహుమతులను ప్రభువా ఇప్పుడు స్వీకరించడానికి ప్రభువా మరి తీసుకొని ఇచ్చిండుగా తండ్రి. ఆ బహుమతులను కూడా యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం ప్రభువా. ఇదిగోనైనా ఆ బహుమతుల్ని మీరు ఆశీర్వదించండి, మరి స్వీకరించి మరి తన సిద్ధపాటుని ప్రభువా అందరికీ బహిరంగంగా తెలియజేయడానికి సహాయం చేయమని, కృప చూపమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో మరి చేజర్ల గ్రామం నుంచి వచ్చినటువంటి పెద్దలు ఇటువైపు నిలబడండి. ఒక 5గురు ఇటువైపు నిలబడండి. అదే ముందు ఇప్పుడు చీర ఇస్తారు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత చీర కూడా ఇస్తారు, పట్టుకొని వస్తారు. కూర్చోబడి ఇచ్చిన తర్వాత కూర్చోబడు, అప్పుడు కూర్చోబడు. మా ఇక్కడ నిలబడండి మీరు వరుసగా. అలాగే మరి పెళ్లి కుమార్తె తరపు నుంచి వచ్చినటువంటి పెద్దలు వాళ్ళు కూడా ఇటువైపు వచ్చి నిలబడండి. పెళ్లి కుమార్తె తరపున వచ్చినటువంటి మా ఆటోలో వచ్చారు కదా ఇందాక, రండి అమ్మా రండి, ఒక 5గురు రండి. ఫైవ్ మెంబర్స్ రండి, 5గురు.
రండి ఇస్రాయేల్ బాబా రండి. అమ్మా ఇస్రాయేల్ బాబా భార్య దాన్ని మీ ఇద్దరు భార్య భర్తలు ఉంటే బాగుంటుంది. సరే అయ్యా, ఇప్పుడు పెళ్లి కుమారుడు తరపున వచ్చినటువంటి మీరు పెద్దలు ఒక్కొక్క వస్తువు తీసి ఇది ఏం వస్తువో ఏంటి చెప్పి వీళ్ళకి ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇవ్వండి. మీరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి. ముందు ఆ వస్త్రాలు ఇవ్వండి. ఇటు తిరగండి, ఎదురు నిలబడి. అమ్మా తీసి ఏంటి ఏమి ఇస్తున్నారో చెప్పండి అని ఇవ్వండి. ప్రధాన కార్యక్రమానికి అన్ని స్వీట్స్ ఉన్నాయా? అన్ని స్వీట్స్ ఉన్నాయా? ఒక్కోటి వస్తుంది అంతే. అదే బాబాయ్, బట్టలు ఒకళ్ళు నువ్వు తీసుకో, ఎవరో ఒకళ్ళు తీసుకోండి. ఓకే, ఫోటోది బట్టలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఓకే రైట్. అవి అక్కడ పెట్టా అండి, అక్కడ ఆ చైర్ దగ్గర పెట్టు, ఆ చైర్లో పెట్టు. ఎందుకు అవసరం లేదు బాబాయ్, అవి ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అందుకని. అవేంటో చెప్పి ఉండమ్మా చాలు, నీకు తెలుసు కదా. స్వీట్స్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొకళ్ళు తీసుకోండి, తీసుకోండి. ఓకేనా? ఓకే. అది కూడా అది అక్కడ నుంచి ఓకే రైట్, అక్కడ పెట్టండి. అటుకే అక్కడ ఉండండి ఉన్నాయి. ఒక్కడు రండి బ్రదర్, ఒక్కడు రండి. అది కూడా పట్టుకుంటే మీరు ఇచ్చినట్టుగా వీడియో తీస్తారు. ఓకే రైట్, అక్కడే పెట్టండి. మళ్ళీ బరువుగా ఉంది కదా. అవసరం లేదు, తీసారు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందని అంటే ఆదికాండం 24వ అధ్యాయంలో 47వ వచనంలో ఏం జరిగిందో అది జరుగుతోంది. ఏంటంటే అప్పుడు నేను అనగా ఎలియాజర్ నీవు ఎవరి కుమార్తె అని అడిగినందుకు ఆమె మిల్కా నాహోరుకు కన్న కుమారుడు బెతూయేలు కుమార్తెను చెప్పినప్పుడు నేను ఆమె ముక్కుకు కమియును ఆమె చేతులకు కడియములను పెట్టి
ఆమెకి ఏమి ఇచ్చాడట? కడియాలు ముక్కు కమ్మి ఇచ్చాడు. అంటే పెళ్లి కుమార్తెకి వచ్చినటువంటి పెద్ద ఏం చేశాడంటే కొన్ని బహుమానాలు ఇస్తా ఉన్నాడు. ఆమేన్. అలాగే 53వ వచనంలో తర్వాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రెబ్కాకు ఇచ్చాను. అంటే పెళ్లి కుమార్తెకి వస్త్రాలు, బంగారం, వెండి ఇచ్చారు. ఆ తర్వాత మరియు అతడు ఆమె సహోదరునికి, తల్లికిని విలువ గల వస్తువులు ఇచ్చాను. ఆమేన్. సో బైబిల్ ఏముందంటే కేవలం పెళ్లి కుమార్తెకి మాత్రమే కాకుండా పెళ్లి కుమార్తె యొక్క అన్నకి అలాగే తల్లికి కూడా బహుమానాలు ఇచ్చినట్టుగా ఉంది. సో కాబట్టి ఈరోజు ఆ పెళ్లి కుమారుడు తరపు నుంచి బహుమానాలు తీసుకొని వచ్చారు. ఆ బహుమానాలని పెళ్లి కుమార్తె తరపు బంధువులు, పెద్దలు స్వీకరించడం జరిగింది. సో ఆ బహుమానాల్లో మరి వస్త్రాలు కూడా ఉన్నాయి. ఎవరికంటే పెళ్లి కుమార్తెకి వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మరి సహోదరి పద్మ పెళ్లి కుమార్తె ఆమె తన యొక్క నిర్ణయాన్ని, తన యొక్క అంగీకారాన్ని, అంటే సహోదరుడు ఆలూరి రాజును వివాహం చేసుకోవడానికి ఆల్రెడీ తెలియజేసింది. సో తెలియజేసిన దాన్ని ఇప్పుడు క్రియరూపంలో ఆమె మనకు తెలియజేస్తుంది. ఎలాగంటే ఎవరైతే రాజు తరపున బంధువులు ఆ వస్త్రాలను తీసుకొని వచ్చారో ఇప్పుడు ఆ వస్త్రాలను ఆమె ధరించి మన మధ్యలోకి రావటం వలన ఆమె తన నిర్ణయాన్ని బహిరంగంగా తెలియజేస్తారు. కాబట్టి ఇప్పుడు సహోదరి పద్మ మరి ఇక్కడ సహోదరి వ్యూలా ఇంటికి వెళ్ళి ఓకే సో వస్త్రాలు ధరించి మన మధ్యలోకి వస్తుంది. అప్పుడు మనకి ఆమె నిజంగా అంగీకరించింది ఈ వివాహాన్ని మనకి అర్థమవుతుంది. ఆమె అందరి మధ్యలో సాక్ష్యార్థంగా. ఓకే సో ఈ సమయంలో మరి వెళ్ళండి. ఒకళ్ళు రండమ్మా, పెద్దవాళ్ళు పెళ్లి కుమారుడు తరపున పెద్దవాళ్ళు వచ్చి ఆమెకి సహోదరికి పెళ్లి కుమార్తెకి ఇవ్వండి. పద్మ రమ్మ ముందుకు. అది ఫోటో తీనాయన, వీడియో తీస్తున్నావుగా. ఓకే ఇటు తిరగండి, ఇటు తిరుగు. అది ఓకే సరే అమ్మ, అయిపోయిందా? ఫోటో కాదు, వీడియో.